ఈరోజు చాలా బాధగా ఉంది సార్. నిజంగానే ఈరోజు మేము ఇంత రోడ్డు మీదకి వచ్చినామంటే మా కడుపు ఎంత మండుతా అంటే మేము బయటకు వచ్చింటాము. ఒకసారి ఆలోచన చేయండి. మేము కూడా చదివినాము. ఇదే టైంలో కరోనా టైంలో సంవత్సరం రోజు జీతం ఇవ్వలేదండి. సంవత్సరము ఏపీవీపీలో పనిచేసిన కోవిడ్ స్టాఫ్కి 1 ఇయర్ జీతం ఇవ్వలేదు. అయినా పైనమిక్ టైంలో మేము పసిబిడ్డలను వదిలేసి ఇదే కలెక్టర్ ఆఫీస్లో ధర్నాకు దిగితే కానీ మాకు జీతాలు ఇవ్వలేదండి. జాబు తీసేసి ఇంట్లో ఉన్న తర్వాత జీతం ఇచ్చినారు. ఒక్క సంవత్సరం మేము ఎంత కష్టపడి ఉంటాం, మా ఫ్యామిలీని అవాయిడ్ చేసుకొని మా పసిబిడ్డలను బయట పెట్టుకొని ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటామో మీకు తెలిసే ఉంటుంది. మేము ప్రత్యేకంగా దాని గురించి వివరించకూడదు. కానీ మీరు స్టాఫ్ నర్సులు కొరత తక్కువగా ఉంది అంటున్నారు. స్టాఫ్ నర్సులు తక్కువగా ఉంటే నోటిఫికేషన్ మరలా ఇవ్వండి. కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ చేసి మిగిలిన పోస్టులు కాంటాక్ట్లో తీసుకోండి. ఎన్ని సంవత్సరాలు 2010 నుంచి రెగ్యులర్ పోస్టులు నోటిఫికేషన్ లేదండి. అలాంటప్పుడు మీరు స్టాఫ్ నర్సులు కొరతగా ఉంటే 2010 నుంచి ఉన్న స్టాఫ్ నర్సులు కాలేజెస్